శ్రీవాణి భక్తి ఛానల్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు పడమర దిక్కులో నిర్మాణం చేసేటటువంటి ఇంటికి మెట్లు ఎక్కడ వేయాలి? పడమర రోడ్డు ఉండి, పడమర సింహద్వారం కలిగినటువంటి ఇంటికి నైరుతి భాగంలో మెట్లు వేయటం అనేది మంచిది. కొంతమంది స్థలం లోతు ఎక్కువగా ఉండి, తూర్పు కావాలంటే తూర్పు కూడా పడమర రోడ్డు ఉన్నప్పుడు కూడా తూర్పు వైపు సింహద్వారం కూడా పెట్టి ఆగ్నేయంలో కూడా మెట్లు ఇవ్వచ్చు. అది కూడా వాస్తవబద్ధమే. కానీ పడమర వైపే రోడ్డు వైపున మెట్లు ఇవ్వదలిస్తే మాత్రం నైరుతిలో మెట్లు ఇవ్వాలి. ఈ మెట్లు అప్రదక్షిణంగా వస్తాయి. ఫస్ట్ ఫ్లైట్ అనేది ప్రహరీ గోడ వైపు, సెకండ్ ఫ్లైట్ అనేది ఇంటి వైపు అప్రదక్షిణంగా మెట్లను వేయాలి. కాబట్టి ఈ మెట్ల కింద నిర్మాణాన్ని మళ్ళీ చేయడం అనేది వాస్తు విరుద్ధం. కాబట్టి మెట్ల కింద ఎటువంటి నిర్మాణాన్ని చేపట్టవద్దు. అదేవిధంగా ఉత్తరం వైపు, ఉత్తరం రోడ్డు ఉండి ఉత్తర సింహద్వారం కలిగిన గృహాలకి మెట్లు వాయు భాగంలో వేయడం అనేది మంచిది. లేక తూర్పు ఆగ్నేయంలో కూడా మెట్లు వేయడం అనేది స్థలం యొక్క పొడవు వెడల్పులను అనుసరించి ఇంటి నిర్మాణానికి ఏ రకంగా వస్తే మనకి ఎక్కువ యుటిలిటీ ఉంటుందనేది ఆలోచించి ఆగ్నేయంలో కూడా మెట్లు వేయచ్చు. ఉత్తరంలో వాయువ్యంలో వేస్తే ఈ మెట్లు ఫస్ట్ ఫ్లైట్ అనేది ప్రహరీ గోడ వైపు, సెకండ్ ఫ్లైట్ అనేది ఇంటి వైపు వేయాలి. ఈ విధంగా ఇది కూడా అప్రదక్షిణంగానే ఉత్తర సింహద్వార గృహాలకి వాయువ్యంలో మెట్లు వేయటం మంచిది. మరి దక్షిణం రోడ్డు కలిగి దక్షిణంగా మనం ఇల్లు నిర్మాణం చేయాలంటే దీన్ని చాలా జాగ్రత్తగా, వాస్తుకి పూర్తిగా సరిపోయే విధంగా విధాలు ఆలోచించి నిర్మాణం చేయవలసి ఉంటుంది. దక్షిణం యమస్థానంగా చాలా సెన్సిటివిటీ ఎక్కువ, దాన్ని చాలా జాగ్రత్తగా నిర్మాణం చేయాలి. ఈ దక్షిణం వెడల్పు ఎక్కువ ఉండేటటువంటి స్థలాలు, రోడ్డు వైపు వెడల్పు ఎక్కువగా ఉండే స్థలాలకి తూర్పు సింహద్వారంగా, అంటే ఆగ్నేయంలో మెట్లు వేయటం అనేది దక్షిణ రోడ్డు ఉన్నప్పుడు కూడా ఇల్లు మొత్తం కూడా తూర్పు సింహద్వారం మీద నడిపితే ఆ ఇల్లు బాగా కలిసి వస్తుంది. అట్లా కాకుండా నైరుతి మూల మెట్లు వేసి దక్షిణ సింహద్వారం పెట్టి గృహ నిర్మాణాలు చేస్తే అవి కాలక్రమేణా అనేక ఇబ్బందులు గురవుతున్నాయి. కాబట్టి దక్షిణ సింహద్వారాన్ని కాకుండా దక్షిణ స్థలమే తీసుకొని ఉంటే దాన్ని రోడ్డుకి వెడల్పు ఎక్కువగా ఉండే విధంగా కొలత ఉన్న స్థలాలను గమనించి తీసుకొని దక్షిణ ఆగ్నేయంలో గేటు పెట్టి దక్షిణ ఆగ్నేయంలోనే మెట్లను పెట్టి తూర్పు సింహద్వారంగా నిర్మాణం చేసిన గృహాలు చాలా బాగుంటున్నాయి. కాబట్టి ఏ దిక్కు యొక్క ప్రభావం ఆ దిక్కుదే, ఏ దిక్కు యొక్క బలం ఆ దిక్కుదే. కాబట్టి దిక్కు ప్రధానంగా స్థలం యొక్క కొలతలను బట్టి మన వాస్తు నిర్మాణం చేయడం అనేది వాస్తుబద్ధం. ఇంటి నిర్మాణంలో వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉండాలి, ఆ నిర్మాణం ఏ విధంగా చేయాలి అనేది వాస్తుశాస్త్రం ఏ రకంగా చెప్పింది అనేది తెలియజేస్తే, స్లాబ్ పైన ఏదైతే మన నిర్మాణం పూర్తిగా వేసేసామో అక్కడ మెట్లు కూడా తడవకుండా పైన ఈరోజు స్లాబ్ వేస్తున్నారు, లోనికి వాటర్ రాకుండా ఉండడం కోసం. ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ఏదైతే మనం మెట్లు వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ మెట్లు వేసినప్పుడు ఆ మెట్ల నిర్మాణం పూర్తయి ఆ పైన స్లాబ్ కూడా వేసినప్పుడు దాని టాప్ లెవెల్ కంటే కూడా నైరుతి మూల ఇంకొంచెం ఎత్తుగా ఉండే విధంగా ఈ వాటర్ ట్యాంక్ వేయటం అనేది మంచిది. కాబట్టి వాటర్ ట్యాంక్ అనేది దక్షిణ నైరుతి కానీ లేక పడమర నైరుతి కానీ వేయటం మంచిది. ఇందులో చిన్న వాస్తు సూత్రం కూడా ఉంది. స్లాబ్ మీద డయాగ్నల్ చేసి స్లాబ్ని ఈశాన్యం నుంచి నైరుతికి, ఆగ్నేయం నుంచి వాయువ్యానికి మనం డయాగ్నల్ చేసినప్పుడు ఆ డయాగ్నల్ లైన్లో వాటర్ ట్యాంక్, స్టోరేజ్ ట్యాంక్ పడకుండా ఆ లైన్కి తగలకుండా విధంగా ముందుకు కానీ ఇటు ఉత్తరానికి కానీ లేక అటు తూర్పుకు కానీ వేయటం అనేది చాలా మంచిది. డయాగ్నల్లో పడకుండా ఈరోజు ఈ సూత్రాన్ని ఎవరూ పాటించట్లేదు. కాబట్టి ఈ నిర్మాణం చేసేటటువంటి యజమానులు
లేదా టాపీ మేస్త్రులు విధిగా గమనించవలసింది ఏంటంటే, ఒకటి ఎత్తే చూస్తున్నారు. మెట్లు ఎత్తు కంటే కూడా ఎత్తు కట్టామా లేదా అని చూస్తున్నారు. ఒకవేళ కట్టకపోతే తక్కువ ఎత్తులో కడితే వెనకాల ఒక పిల్లర్‌ని లేపుతున్నారు. ఇట్లా కాలమ్ లేపడం అనేది వాస్తులో ఎక్కడా లేదు. అసలు వాస్తు పుట్టినప్పుడు కాలమ్సే లేవు. గోడ మందాల మీద నిర్మాణం జరిగేది. కాబట్టి ఇట్లాంటివి చిన్న చిన్నటిని మీరుగా వాటిని భావించి వాటిని సర్దిపుచ్చుకోవడం కంటే కూడా శాస్త్రబద్ధంగా నిర్మాణం చేయదలిచినప్పుడు ఖచ్చితంగా నైరుతి ఎత్తు ఉండాలి కాబట్టి దాన్ని మెట్లు పైన ఉండేటటువంటి స్లాబ్ లెవెల్ కంటే కూడా హైట్ పెట్టండి. స్లాబ్ డయాగ్నల్ లైన్లో పడకుండా దాన్ని తప్పించి నిర్మాణం చేస్తే వాస్తుబద్ధంగా ఉంటుందనేది ఈ సూచన కూడా ప్రతి గృహ యజమాని అందరూ కూడా దీన్ని ఆచరించాలని చెప్పి కోరుకుంటున్నాను. గృహ నిర్మాణంలో ద్వారాలు మరియు కిటికీలు ఎన్ని ఉండాలి అని చాలామందికి సంశయం ఉంటుంది. ద్వారాలు కానీ కిటికీలు కానీ డోర్స్ కానీ విండోస్ కానీ ఖచ్చితంగా సరిసంఖ్య ఉండాలి. ఈ రెండు కలిపి కూడినప్పుడు 0 రాకూడదు, శూన్యం కాకూడదు. అంటే 2 కలిపి కూడితే 10 రాకూడదు, లేక 2 కలిపి కూడితే 20 రాకూడదు. ద్వారాలు 6 వచ్చి కిటికీలు 4 వస్తే 6, 4, 10 అవుతుంది. కాబట్టి మొత్తం కలిపితే 10 వచ్చింది కాబట్టి అది నిషిద్ధం కాబట్టి ఆ రకంగా శూన్యం చేయకూడదు. వెంటిలేటర్స్ని కలిపి కూడకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఈ రకంగా వచ్చినప్పుడు ఒక వెంటిలేటర్ని పెట్టి దాన్ని కూడా పెద్ద కెమ్మతో చేయించి ఇది కూడా కౌంట్ అండి అంటారు. వెంటిలేటర్స్ కిటికీలు వేరు. వెంటిలేటర్స్ని కిటికీలతో కలిపి కూడటం అనేది వాస్తుసమ్మతం కాదు. కాబట్టి గుమ్మాలు కిటికీలు మాత్రమే సరిసంఖ్యకి సరిపోవాలి. కాబట్టి గుమ్మాలు 10 వచ్చి కిటికీలు 8 వచ్చినా కూడా ఈ 10 + 8 18 అవి కూడా మంచిదే. ఒక గుమ్మాలు మాత్రమే 10 వచ్చాయి కదా శూన్యం అయ్యిందనడానికి లేదు. 10 కూడా సరిసంఖ్యే. మొత్తం కలిపితే శూన్యం కాకూడదన్నారు కాబట్టి గుమ్మాలు కిటికీలని కలిపితే మాత్రం 10 కానీ 20 కానీ రాకూడదు. 18 రావచ్చు, లేక 22 రావచ్చు, లేక 16 రావచ్చు. కాబట్టి గుమ్మాలు కిటికీలు మాత్రమే కలిపి కూడండి. అందులో బాత్రూమ్ వెంటిలేటర్స్ మాత్రం అస్సలు కూడద్దు. కాబట్టి తెలియక ఎవరైనా చెప్పినా కూడా అది శాస్త్రసమ్మతం కాదు. కాబట్టి బాత్రూమ్స్లో ఉండే వెంటిలేటర్స్ని ఇందులో జత చేసి కూడటం అనేది తప్పు. అదేవిధంగా కొంతమంది గుమ్మాలు కిటికీలు అల్మర్లు అన్నీ కలిపి కూడి సరిసంఖ్య చేస్తారు. ఆ విధానం కూడా వాస్తుశాస్త్రం చెప్పలేదు. కాబట్టి గుమ్మాలు కిటికీలు మాత్రమే సరిసంఖ్యకి సరిపోవాలి. మరి అల్మరాలు ఎన్ని ఉండాలి అంటే అవన్నైనా ఉండొచ్చు. వాటికి అవి కూడా సరిసంఖ్య ఉండాలి అనేది నియమం అయితే ఏం లేదు. అవి ఎక్కడున్నాయి అనేది ఇంపార్టెంట్. అవి ఆ గదిలో ఆ ఇంట్లో ఏ దిక్కు వైపున ఉన్నాయనేది ఇంపార్టెంట్, కానీ అవి సరిసంఖ్యలో ఉన్నాయో లేదనేది ఎంత మాత్రం కూడా వాస్తవమతం కాదు. ద్వారాలన్నీ కూడా ద్వారాలు కిటికీలు మనం నిర్మాణం చేసినప్పుడు అన్నీ కూడా టాప్ లెవెల్ అంతా కూడా దారానికి సమానంగా కలవాలి, ఎక్సెప్ట్ సింహద్వారం. సింహద్వారం అన్ని ద్వారాల కంటే ఎత్తు ఉంటుంది కాబట్టి దాన్ని సింహద్వారం అన్నారు. అంటే పెద్దదని అర్థం. సింహద్వారం అంటే పెద్దదే అని అర్థం. అది అన్ని ద్వారాల కంటే కూడా వెడల్పులో కానీ ఎత్తులో కానీ అది ఎక్కువ ఉంటుంది. కాబట్టి సింహద్వారం అనేది నిర్మాణం చేసిన తర్వాత మిగిలిన ద్వారాలన్నీ కూడా ఒకే ఎత్తులో ఉంటాయి కాబట్టి మిగిలిన ద్వారాలన్నీ కూడా ద్వారాలు అదే ఎత్తులో విండోస్ను కూడా కిటికీలను కూడా ఒకే లెవెల్కి ఇంటి చుట్టూ నిర్మాణం చేసి ఒక సింహద్వారం మాత్రం కొద్ది ప్రమాణం ఎత్తుంటుంది. ఈ రకంగా చేయటమే వాస్తుసమ్మతం. కానీ సింహద్వారం ఎత్తుకి అన్ని ద్వారాలని పెట్టేసి ఆ కింద ఉన్నటువంటి గ్యాప్ని గట్టుగట్టి లేక ఫ్లోరింగ్ లెవెల్ పెంచేసి చూస్తారు. అది తప్పు. కాబట్టి సింహద్వారం ఎత్తు ఉంటుంది, మిగతా ద్వారాలన్నీ సమ ఎత్తులో ఉండాలి. మిగతా ద్వారాలు కిటికీలు కలిపి ఒకే ఎత్తులో ఉండాలి, ఎక్సెప్ట్ సింహద్వారం అనేది వాస్తు ప్రకారం నిర్మాణము. ఇంటి ఈశాన్య భాగంలో మనం పంపుని వేస్తాం. సబ్మెర్సిబుల్ పంపు కానీ లేదంటే మున్సిపల్ ట్యాప్ కానీ వేస్తాం. ఇది ఈశాన్య భాగంలో తూర్పు ఈశాన్యంలో కానీ లేక ఉత్తర ఈశాన్యంలో కానీ మనకి ఉండాలి. ఇంటి మూల కోణానికి అట్లానే ప్రహరీ గోడలో ఈశాన్య మూలకి ఒక దారం వేసి అందులో ఆ పాయింట్లో పడకుండా దానికి తూర్పు వైపు కానీ
లేక దానికి ఉత్తరం వైపు కానీ మనం పంపు వేయటం అనేది సాంప్రదాయం. అది వాస్తుబద్ధం. మరి అండర్‌గ్రౌండ్‌లో స్టోరేజ్ ట్యాంకులు పెడతారు, సంపలు. ఇవి గుమ్మం ముందు వస్తాయి. హైదరాబాద్ ఏరియాలో మనం చూస్తే ఇక్కడ సంప్ అనేది చాలా అవసరం. నీటి స్టోరేజ్ అంతా కూడా ఇక్కడ భూగర్భంలో చేస్తారు. కాబట్టి తూర్పు సింహద్వారాలు కలిగినటువంటి గృహాలు కానీ, ఉత్తర సింహద్వారం కలిగిన గృహాలు కానీ, వాళ్ళు ప్రధాన గేటుకి లోపల అంటే సింహద్వారానికి ముందు స్టోరేజ్ ట్యాంకుల్ని నిర్మాణం చేస్తారు. ఇది వాస్తుబద్ధమే. గుమ్మం ముందు నీటి స్టోరేజ్ ట్యాంక్ ఉందని చాలామంది భ్రమపడతారు. ఇది మంచినీరు కాబట్టి ఇక్కడ స్టోరేజ్ చేయొచ్చు. అది ఈశాన్య భాగమే. మనం ఇక్కడ చూడాల్సింది ఇంటి ఈశాన్య కోణానికి, ఇంటి స్థలం యొక్క ఈశాన్య భాగానికి మధ్యలో ఖండించకుండా ఇంటి పిల్లల పారు నుంచి ఇటు దక్షిణానికి కానీ, ఉత్తర ఈశాన్యంలో అయితే ఇంటి ఈశాన్య పారు నుంచి అటు పడమరకు కానీ నిర్మాణం చేయాలి. పూర్తి మూల ఈశాన్యంలో ఇంటి కోణానికి, ప్రహరీ గోడ కోణానికి క్రాస్ అయ్యే విధంగా నిర్మాణం చేయకుండా ఉండటం అనేది మంచిది. కాబట్టి గుమ్మం ముందు ఈ స్టోరేజ్ ట్యాంక్ ఉందని కానీ అటువంటి మీకు భావన అవసరం లేదు. అది శాస్త్రబద్ధమే. గుమ్మం ముందు ఉండకూడనిది సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు. కాబట్టి దాన్ని వేరుగా చూడాలి. అది వాస్తుబద్ధంగా వేసేటటువంటి స్థలం అనేది వేరే రకంగా ఉంటుంది. గతంలో ఇంతకుముందు కూడా నేను ఇంకో వీడియోలో కూడా చెప్పాను. కాబట్టి ఈ భూగర్భంలో సంప్ నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈశాన్య భాగంలోనే, మూల ఈశాన్యం కాకుండా గుమ్మం ముందైనా కూడా ఉండొచ్చు. మరి పడమర, దక్షిణం యొక్క రోడ్లు కలిగినటువంటి నిర్మాణాలకు కూడా ఈ స్టోరేజ్ ట్యాంకు ఈ తూర్పు ఉత్తరాల్లోనే ఉండాలి. అది వాస్తు నియమం. తప్పనిసరిగా ఏ దిక్కైనా కూడా తూర్పు కావచ్చు, పడమర కావచ్చు, ఉత్తరం కావచ్చు, లేక దక్షిణం కావచ్చు, ఈ సంప్ అనేది ఖచ్చితంగా తూర్పు కానీ, లేక తూర్పు ఈశాన్యం కానీ, లేక ఉత్తర ఈశాన్యం కానీ మాత్రమే నిర్మాణం చేయాలి. ఈ నిర్మాణం కూడా ఇంటి ఫ్లోర్ లెవెల్ కంటే కూడా ఎత్తుగా ఉండకూడదు. కాబట్టి ఇల్లు ఎప్పుడు ఎత్తులో ఉండాలనేది మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం. కాబట్టి ఇల్లు ఎత్తుగా ఉండాలి. ఈ స్టోరేజ్ ట్యాంక్ అనేది మనకి లెవెల్కి ఏదైతే మనకి ఇంటి బయట ఉండే లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ లెవెల్కి ఈక్వల్గా ఉండటం అనేది వాస్తుబద్ధం. కాబట్టి ఈ చిన్న ఆచరణ కూడా మీరు పాటించాలని చెప్పి కోరుతూ, గృహ నిర్మాణంలో పూజ గది దాని యొక్క ప్రాధాన్యత. చాలామంది గృహ నిర్మాణం చేసే యజమానులు అడుగుతూ ఉంటారు, నాకు ప్రత్యేకమైన పూజ గది కావాలండి అని చెప్పి. తూర్పు వెడల్పుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పూజ గదిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో వంటగదిని మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉంటుందో దానికి సమాంతరంగా, ఆ ద్వారానికి సమాంతరంగా కట్ చేసి కొంత పూజ గది నిర్మాణం చేయొచ్చు. మిగిలిన భాగంలో కిచెన్ చేయొచ్చు. ఇది శాస్త్రబద్ధమే. తూర్పు ముఖంగా పూజ చేయటం అనేది చాలా మంచిది. లేని పక్షంలో ఉత్తరముఖంగా కూడా పూజ చేయొచ్చు. అంటే మనం పూజించే వ్యక్తి తూర్పు ముఖంగా కానీ, లేక ఉత్తరముఖంగా కానీ ఉంటూ పూజ చేయాలి. కాబట్టి పూజ గది నిర్మాణంలో కొంతమంది మూల ఈశాన్యంలోనే పూజ చేయాలనే ఉద్దేశంతో ఈశాన్యం పూర్తి మూలని బ్లాక్ చేసి దాన్ని మూసేసి నిర్మాణం చేస్తారు. ఇది తప్పు. కాబట్టి ఇంటి ఈశాన్య భాగం అనేది ఎప్పుడు కూడా ఖాళీగా ఉండాలి. అక్కడ ఎటువంటి అల్మర కానీ, ఏమి నిర్మాణం కానీ చేపట్టకుండా ఉండటం అనేది మంచిది. కాబట్టి ఈశాన్యంలో మేము పూజ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళి ఈశాన్యం మూలని వాళ్ళు ఇంటీరియర్తో సపరేట్గా ఒక పూజ గదిని క్లోజ్ చేసి దానికి డోర్స్ పెట్టి చేయటం అనేది వాస్తవబద్ధం కాదు. కాబట్టి స్థల నిర్మాణాన్ని అనుసరించి ఆ నిర్మాణంలో పూజ గది ప్రత్యేకంగా రావచ్చు. కొన్ని చోట్ల చిన్న స్థలంగా ఉన్నప్పుడు, వెడల్పు తక్కువగా ఉన్నప్పుడు తూర్పు భాగంలో మనకి గదిగా మనం ఇవ్వలేము. ఎందుకంటే హాలు తగ్గిపోతుంది. కాబట్టి ఆ తూర్పు గోడకు కానీ, లేక ఉత్తర ద్వారానికి ఆ గోడ పక్కన కానీ మనం ఒక అల్మర్లాగా కట్టి భూమి నుంచి కూడా ఒక అడుగున్నర ఎత్తులో ఒక గట్టు వేసి మనం పూజ గది నిర్మాణం చేయొచ్చు. దాన్ని ఖచ్చితంగా మనం డోర్స్ అవి పెట్టి చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి పూజ గదిని పూర్తి ఈశాన్యంలో
నిర్మించటం, పూర్తి ఈశాన్య మూల మూసివేయటం అనేది వాస్తవమతం కాదు. కాబట్టి యజమానులందరూ గమనించి, ఆ స్థలాన్ని బట్టి గృహ నిర్మాణం కాబట్టి, ఆ నిర్మాణంలో ఎక్కడైతే వస్తుందో ఆ ప్రాంతంలోనే ఈ పూజ గది నిర్మించుకోవడం అనేది మంచిది. లేని పక్షంలో తూర్పు గోడకు కానీ, ఉత్తర గోడకు కానీ ఒక అలమరలాగా తయారు చేసుకొని, దాని డోర్స్ పెట్టుకొని కూడా పూజ నిర్మాణం చేయొచ్చు. కొత్తగా నిర్మాణం చేసేటటువంటి గృహ నిర్మాణకర్తలు రోడ్డు కంటే ఎంత ఎత్తులో గృహ నిర్మాణం చేయాలి, లేదా పక్కన ఉండే స్థలాల కంటే కూడా మనం ఇంకా బాగా ఎత్తుగా నిర్మాణం చేస్తే ఇంకా మంచిదే అనే ఒక భావంతో ఉంటారు. అది తప్పు. సాధారణంగా ప్రహరీ గోడలు ఉన్నప్పుడు, అన్నదమ్ములు కానప్పుడు ప్రహరీ గోడలు ఉన్నప్పుడు పక్కవారి యొక్క ఇంటి ఫ్లోర్ లెవెల్ అనేది మనం చూడవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రహరీ గోడలే, ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రహరీ గోడలే ఇంటి బయట వాస్తుని లోనకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి మనం ప్రధానంగా వీధి ఎంతైతే ఉంటుందో ఆ వీధి కంటే కూడా ఒక 3 అడుగులు స్థలం ఎత్తుగాను, ఆ స్థలం కంటే కూడా నిర్మాణం చేసే గృహం ఒక 9 అంగుళాలు లేక ఒక 12 అంగుళాలు ఎత్తుగా నిర్మాణం చేసుకోవడం అనేది చాలా మంచిది. అంతకంటే కూడా ఇంకా ఎక్కువ ఎత్తు నిర్మాణం చేస్తే రోడ్డుకి ఇంటికి మ్యాచ్ అవ్వదు. ఇంటి యొక్క సౌభాగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా రోడ్ లెవెల్ కంటే కూడా స్థలాన్ని 3 అడుగులు, గృహ నిర్మాణాన్ని స్థలం కంటే ఒక 9 అంగుళాల ఎత్తు నిర్మాణం చేసుకుంటే రోడ్డుకి ఇంటికి కనెక్టివిటీ అనేది ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ సూత్రాన్ని అందరూ కూడా ఫాలో అయితే వాస్తుబద్ధంగా ఉంటుందనేది నా సూచన. కొత్తగా నిర్మాణం చేసేటటువంటి యజమానులు పై భాగంలో ఏదో ఐరన్ మిగిలిపోయిందనో, సిమెంట్ మిగిలిపోయిందనో పైన పిల్లర్స్ ఓన్లీ కాలమ్స్ వేసి వదిలేస్తారు. అది తప్పు. ఖచ్చితంగా పైన ఆచ్ఛాదన ఉండవలసిందే. కనీసం రేకులైనా వేయవలసిందే. ఏదో మెటీరియల్ మిగిలిపోయింది కదా అని చెప్పి పైన ఆకాశంలోకి చూసే విధంగా పిల్లర్స్ నిర్మాణం చేయడం అనేది శుద్ధ తప్పు. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయకండి. కాబట్టి గది కట్టుకోండి పైన నైరుతి మూల, తప్పులేదు. కానీ ఓన్లీ పిల్లర్స్ వదిలేస్తే అది వాస్తవమతం కాదు. కాబట్టి చాలామంది చేసే పొరపాటు, ఎప్పుడో స్లాబ్ వేస్తాం కదా, ముందు మెటీరియల్ ఉందని చెప్పి అన్ని పిల్లర్స్ని పోసేస్తారు. కాబట్టి అట్లా కాలమ్స్ అనేవి ఆకాశానికి చూస్తూ ఉండటం అది మంచి పద్ధతి కాదు. కాబట్టి పైన ఖచ్చితంగా పిల్లర్ నిర్మాణం చేస్తే దాని మీద మనం స్లాబ్ కానీ, రేకులు కానీ పైన ఆచ్ఛాదన వేయవలసిందే. ఇది వాస్తవమతం. కాబట్టి ఎవరు కూడా పైన ఏదైనా నిర్మాణం చేయదలిస్తే ఖచ్చితంగా పూర్తి నిర్మాణాన్ని చేయండి. కానీ ఇటు అసంపూర్తిగా ఒక 6 పిల్లర్సో లేకపోతే 4 పిల్లర్సో వేసి దాన్ని అలా వదిలేసి అట్లా ఉండటం అనేది వాస్తవబద్ధం కాదు. కాబట్టి ఎవరైనా కూడా పైన స్లాబ్ పై నిర్మాణం చేయదలిస్తే ఖచ్చితంగా ఒక గది వేసేయండి. స్లాబ్ వేయండి, లేకపోతే రేకన్నా వేసుకోండి, అది మంచిదే. కానీ ఉట్టి కాలం స్లాబ్ మాత్రం అటు అసంపూర్తి నిర్మాణాలు చేయటం కూడా వాస్తు దోషమే. కాబట్టి ఈ చిన్న సూచన కూడా గృహ యజమానులు పాటిస్తారని భావిస్తూ ఉన్నా. గృహ నిర్మాణంలో గోడ బంధాలు ఎంత ఉండాలి అనేది ఒకసారి మనం యోచన చేస్తే, ఇంటి నిర్మాణంలో చుట్టూ ఉండే గోడలు, ఔటర్ వాల్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా 9 ఇంచెస్ పిల్లర్కి అనుసంధానమై ఉండాలి. కాబట్టి పిల్లర్ పారుకి పూర్తిగా 9 అంగుళాల పారుకి పిల్లర్ కోణం ఇంట్లో మూల కనిపించకుండా ఖచ్చితంగా ఔటర్ వాల్స్ అన్నీ కూడా 9 ఇంచెస్ వాల్స్ అనేది కట్టి తీరాల్సిందే. స్థలం కావాలి, లోపల 4 అంగుళాలు కలుస్తుంది కదా అని చెప్పి 4 ఇంచెస్ వాల్స్ కడితే ఈశాన్య మూల కానీ లేక వాయువ్యం ఆగ్నేయ మూలలో కానీ మీ కాలమ్స్ బయటికి కనిపిస్తాయి. కాబట్టి మూలల్లో కార్నర్స్లో పిల్లర్ కోణం కనిపించడం అనేది వాస్తుబద్ధం కాదు. కాబట్టి కోణానికి ఒక శక్తి ఉంటుంది, కోణానికి ఒక ఎనర్జీ ఉంటుంది. కాబట్టి కోణాన్ని పూర్తిగా కనిపించకుండా పిల్లర మందం గోడ కట్టవలసిందే. అవుటర్ లైన్ వరకు కూడా ఇంటర్నల్ వాల్స్ కట్టేటప్పుడు, అంటే లోపల గోడలు కట్టేటప్పుడు, మనం మాస్టర్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి మధ్యలో వాల్ కట్టేటప్పుడు ఒక 4 ఇంచెస్ కట్టచ్చు. కట్టినప్పుడు అది పూర్తిగా మనం ఒక వాల్ని 9 ఇంచెస్ కట్టినప్పుడు ఇంకో వాల్ 4 ఇంచెస్ కట్టినప్పుడు మనకి పిల్లర కోణం కనిపించదు. సపోజు మాస్టర్ బెడ్రూమ్కి
తూర్పు తూర్పు వైపునటువంటి వాల్ని 9 ఇంచెస్ కట్టినప్పుడు, ఉత్తరం వాలు బయట పారికి 4 ఇంచెస్ కట్టినప్పుడు మనకి పిల్లర్ కోణం కనిపించదు. ఆ రకంగా లోపల స్థలం మనకు అవసరం కాబట్టి, లోపల వాల్స్ వరకు కూడా 4 ఇంచెస్ అంటే ఒక వాల్ కడితే అవకాశం ఉంటుంది. ఒక వాల్ మాత్రం 9 ఇంచెస్ కట్టవలసిందే. కాబట్టి ఆ రకంగా మీరు నిర్మాణం చేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడు కూడా వాల్స్ అనేవి ఒకే పొరలో ఉండాలి. ఇప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి వాల్‌కి అదే పొరలో ఆగ్నేయంలో ఉన్నటువంటి ఉత్తరం వాల్ కూడా దానికి మ్యాచ్ అవ్వాలి. స్కిప్ అవ్వకూడదు. కాబట్టి ఈ సూత్రాన్ని పాటించి అక్కడ అవకాశాన్ని బట్టి 4 ఇంచెస్ వాల్ కడితే దీన్ని కూడా 4 ఇంచెస్ వాల్ అనేది మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ఔటర్ వాల్స్ అన్నీ కూడా ఇప్పుడు కూడా 9 అంగుళాలు నిర్మాణం చేయటం అనేది వాస్తవబద్ధం. ఇంట్లో ఏ గదిలో కానీ, ఏ మూల కానీ పిల్లర్ కోణం కనిపించడం అనేది అది మంచిది కాదు. కాబట్టి ఈ సూచన కూడా నిర్మాణకర్తలు ఖచ్చితంగా పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా పైన బీమ్స్ ఉంటాయి. హాల్‌లో కొన్ని బీమ్స్ ఎళ్తాయి. ఈ బీమ్ కింద మనం కూర్చోవటం గానీ, బీమ్ కింద నిద్రించడం గానీ చేయకూడదు. కాబట్టి అట్లా హాల్‌లో బీమ్స్ వచ్చినప్పుడు కింద మనం ఫాల్స్ సీలింగ్ ఏసినప్పుడు ఆ దోషం ఉండదు. కాబట్టి ఆ బీమ్స్ ఉన్నటువంటి హాల్‌లో ఖచ్చితంగా మీరు సీలింగ్ అనేది చేస్తే ఈ దోషం కూడా పోతుంది. దీన్ని కూడా ఆచరించమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను.